యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ చామల, ఎమ్మెల్యే బిర్లా ఆలయ సాంప్రదాయ స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్ఎండ్బి శాఖ మంత్రి మాట్లాడుతూ రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని లక్ష్మీ నరసింహస్వామిని కోరుకున్నామన్నారు. అలాగే ప్రపంచ పాఠ్యంలో హైదరాబాద్ నెంబర్ స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 24 గంటలు కష్టపడి పనిచేసేలాగా ఆశీస్సులు కోరుకున్నామన్నారు. అలాగే మంత్రి తుమ్మల మాట్లాడుతూ యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తెలంగాణలో మంచి వర్షాలు కురిశాయి, మంచి పాడి పంటలతో సుభిక్షంగా రైతాంగం ఉందంటూ ఆయన తెలియజేశారు. इदं विष्णुर्विजग्रवे त्रेधानदे पदं समूढवस्य वागुं सुरे उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युर्नमाम्यहम् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् बृहस्पति प्रसूता स्थानो मुञ्चन् त्वगुम् असाः ఇటు చూడండి సార్. అయ్యగారు జరగాలి. ఒక్క నిమిషం సార్. ఓకే సార్. రైతుల పార్లమెంట్ కోసం, రైతుల కోసం ఆదేశాలు కృషి చేస్తూ మన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చే సందర్భంగా మేమందరం కూడా దర్శనం చేసుకున్నాం ఆ స్వామివారిని. ఆ స్వామివారిని ఒకటే మేము కోరుకునేది, వేరే సంవత్సరం లాగా కలుగుతుంటాయి సార్, మంచిగా వర్షాలు పడ్డాయి సకాలంలో. ఇక ముందు కూడా అదే విధమైన ప్రజల మీద ప్రేమ చూపుతూ, ముఖ్యంగా రైతుల మీదనే, రైతులు అందరూ కూడా బాగుండాలని, అలాగే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ ముందు రాబో కాలంలో దేశంలోనే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ప్రపంచ పటంలో ఉండే విధంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులందరూ చేస్తున్న కృషికి ప్రజల అభిమానంతో, ప్రజల ఆశీస్సులతో, లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఉంటే తప్పకుండా మా ప్రజల కోసం 24 గంటలు కష్టపడి మేము ఇచ్చిన కార్యక్రమాలు, మేము చెప్పిన కార్యక్రమాలు అన్నీ కూడా ఇప్పటికే మొదలుపెట్టాం. ఇంకా 4 సంవత్సరాలే కాదు, రాబో కాలంలో కూడా తప్పకుండా ప్రజలకు అండగా ఉండి ప్రజలందరూ బాగుండే విధంగా భార్య పిల్లలతో కుటుంబ సమేతంగా బాగుండాలని ఆ స్వామివారిని మరొకసారి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం దేవదేవుల దయ వల్ల మేమందరం దర్శనం చేసుకోవడం. ఆయన దయ వల్ల ఈరోజు మంచి వర్షాలతోటి, పాడి పంటలతోటి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. భవిష్యత్తులో కూడా అదే రకంగా ఉండాలని నా రైతాంగ సోదరులందరూ కూడా గుండె మీద చేసుకొని ఈ ప్రభుత్వం కల్పించినటువంటి వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకొని వీలైన కాడికి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి మేరకి తెలంగాణ రైతాంగం కోసం ప్రయత్నం చేసే అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవదేవునికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క పుణ్యక్షేత్రం ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఇంకా పెద్ద ఎత్తున వెలుగొందేటట్టుగా దీని అంకురార్పణలో కూడా ఆ రోజు నేను ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండటం, ఈరోజు ఈ దివ్యక్షేత్రం జగదీప్యమానంగా ఎలగటం తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా లక్ష్మీ నరసింహస్వామి కటాక్షం ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.